హలో సార్, గుడ్ మార్నింగ్. హే రఘు, కమ్ ఇన్. థ్యాంక్ యూ సార్. క్యాథరిన్, వెల్కమ్. హలో. మీ గురించి ఐశ్వర్య గారు చాలా చెప్పారు. వీఆర్ వెరీ హ్యాపీ పొంగల్ టు హ్యావ్ యూ విత్ us. ఐఎమ్ సుదర్శన్. మేము ముద్దుగా దర్శనం తెలుసుకుంటాం. యా రఘు గారు మీ గురించి పైకొచ్చేలోపు చాలా చెప్పారు. విన్నాను. మీరు భలేవారు సార్. నేనేదో విన్నారా? అంత చూశాను కూడా. చూస్తావా? కమ్. ఏంటి సార్ రండి. టేక్ ఇట్ స్లో. నాకు లాస్ట్ 5 years లో దొరికిన వర్స్ట్ బాస్ అండి. నేను 5 కంపెనీలు మారాను కానీ ఇంత వర్స్ట్ ఫెలోని ఎక్కడా చూడలేదు. వీడికి ఒళ్ళంతా అనుమానమే. ఆఫీస్ లో ఎవడు ఏం చేసినా వీడికే కావాలి. ఎదవకి నామం ఒకటి పెట్టుకుంటాడు, శుద్ధ పుసరాగా. శ్మశానంలో పిక్నిక్ చేసుకునే పిశాచండి వాడు. 150/80 ఉండే నా బీపీ 240/160 అయిందండి. లాస్ట్ మంత్ ముగ్గురిని డిస్మిస్ చేశాడండి. పాపం వాళ్ళ లైఫ్ ఏం కావాలండి? మూర్ఖత్వానికి 30 అడుగుల కటౌట్ పెట్టి దానికి పాలాభిషేకం చేయాలంటే మా బాసే కరెక్ట్ క్యాండిడేట్. కళ్ళజోడు కెమెరా. ఫ్లిప్కార్ట్ లో 2000 క్యాష్ బ్యాక్ కొన్నాను. వీడేం చూసినా చేసినా చెప్పినా ఏం జరుగుతోంది నాకు తెలిసిపోతుంది. వీడి బర్త్డే గిఫ్ట్ ఇచ్చా. పిచ్చోడికి బాగా నచ్చింది అనుకుంటా. పడుకున్నప్పుడు కూడా పెట్టుకుంటాడు. వీడి పీడకెళ్ళని నాకు కనబడుతున్నాయి. క్యూటీ పేజ్ డ్రీమర్. అది కాదు సార్. కన్నుల్లో నీ బొమ్మ చూడు, అది కమ్మని పాటలు పాడు. కన్నుల్లో నా కన్నుల్లో నీ బొమ్మ చూడు, అది కమ్మని పాట. వెంకటేశ్వరరావు గారు సార్, ప్రింటర్లో ఇంకైపోయిందండి, కాస్త పంపించరా? అలాగే సార్. పాపం మన రఘు రిజైన్ చేశాడు. నేను ఎంత చెప్పినా వినట్లేదు. ఆ లెటర్ ప్రింట్ చేసి సంతకం పెట్టాలి. రిజైన్ చేశాడు. ఒరే దరిద్రుడా, రఘు ఏం చేశారా? నాకు కుంటి తమ్ముడు చెవిటి చెల్లి ఉన్నారు సార్. గో కమిట్ సూసైడ్. క్యాథరిన్, మీరు కూర్చోండి. ఐ నీడ్ సమ్ స్పేస్. గెట్ అవుట్ సార్. గెట్ అవుట్. ఒక్కసారి. డోంట్ టచ్ ద గ్లాస్. కూర్చోండి. ఏం తీసుకుంటారు? నథింగ్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ మా ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఏం తీసుకున్నా తీసుకోకపోయినా కేర్ తీసుకోవాలి. నేను రోజు ఐ డ్రాప్స్తో స్నానం చేస్తాను. ఎందుకు తెలుసా? నా ఒళ్ళంతా కల్లే. రెప్ప వేయడం కూడా నాకు రిస్క్ లా కనబడుతుంది. ఎవడు ఎప్పుడు ఎక్కడ నా కంపెనీ సీక్రెట్లు బయట కమ్మిస్తాడో చెప్పలేం కదా. కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్లలో ఆఫీస్ వెళ్ళపదండి. 6 రోజులు ప్రపంచాన్ని సృష్టించే పనిలో నిమగ్నమై ఉండి సండే మాత్రం విశ్రాంతి తీసుకుంటాడని క్రిస్టియన్స్ నమ్మకం. అందుకే సండేని సెలవు రోజుగా పరిగణించి సండే రోజు చర్చ్లో ప్రార్థనలు చేస్తారు. అదేవిధంగా మిడిల్ ఈస్ట్ దేశాలలో ఫ్రైడే రోజుని ప్రార్థనా దినంగా పరిగణించి ఫ్రైడేని హాలిడేగా నిర్ణయించారు. మరి ఇండియాలో సండే ఎందుకు హాలిడే అయిందో తెలుసా? ఇండియాలో సండే అనేది సెలవు రోజు అనే సంగతి మనకు తెలిసిందే. కానీ ఆదివారమే సెలవు ఎందుకు